ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. నకిలీ మద్యం తయారీ మరియు సరఫరా కేసులో ఆయన ప్రమేయంపై సిట్ అధికారులు సమర్పించిన నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ప్రధానంగా సుమారు 7,000 ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషించిన అధికారులు జోగి రమేష్ మరియు ఆయన అనుచరుల మధ్య జరిగిన సంభాషణను కోర్టు ముందు ఉంచారు. ఈ సాంకేతిక ఆధారాలు జోగి రమేష్ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారంటున్నాయి. నిందితులు ఎవరో తనకు తెలియదని ఆయన పదే పదే చెబుతున్నప్పటికీ కాల్ డేటా రికార్డులు మరియు టవర్ లొకేషన్లు భిన్నంగా వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా సిట్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదికను పరిశీలించిన న్యాయస్థానం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నిందితుల మధ్య జరిగిన వేల సంఖ్యలోని ఫోన్ కాల్స్ కేవలం యాదృచ్ఛికంగా కావని, ఇబ్రహీంపట్నం మరియు ఇతర ప్రాంతాల్లో ఈ సమయంలో ఒక టవర్ లొకేషన్ పరిధిలో ఉండడం కుట్రలో భాగమేనని ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా 2023 అక్టోబర్ నుండి 2025 సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రధాన నిందితులతో జోగి రమేష్ సోదరుడు జోగి రాము జరిపిన సంభాషణలు, అలాగే ఆ సమయంలో జోగి రమేష్ అక్కడే ఉండడం వంటి అంశాలు సిట్ తన ఛార్జ్షీట్లో కీలక ఆధారాలుగా పేర్కొంది. ఈ కాల్ డేటా విశ్లేషణలో వెల్లడైన వివరాల ప్రకారం జోగి రమేష్ ఈ దందాలో ప్రోత్సహించడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు బలపడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా సిట్ సంచలన విషయాలను బయటపెట్టింది. నిందితుల నుంచి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు మరియు ఆయన సోదరులకి భారీగా నగదు బదిలీ అయినట్లు బ్యాంక్ స్టేట్మెంట్ చెబుతున్నాయి. దాదాపు 45 లక్షల రూపాయల వరకు విడతల వారీగా చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు నుంచి డబ్బును డ్రా చేసిన వెంటనే ఫోన్ కాల్స్ రావడం, ఆ తర్వాత నగదు అందజేయడం వంటి గొలుసు కట్టు పరిణామాలు ఈ కేసులో కీలక మలుపుగా మారాయి. ఈ ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతుందని దర్యాప్తు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నట్లు కనిపిస్తున్న తరుణంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా సిట్ అధికారులు వారిని మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. 7,000 ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించింది అనే కోణంలో లోతైన విచారణ సాగుతుంది. సాంకేతిక ఆధారాల ముందు రాజకీయం పనిచేయదని నిరూపిస్తూ సిట్ అధికారులు పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. కోర్టు ఆదేశాలు మరియు సిట్ సేకరించిన శాస్త్రీయ సాక్ష్యాలు చూస్తుంటే ఈ కేసు నుంచి బయటపడడం జోగి సోదరులకు దాదాపు అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.